ప్రభువైన యేసుక్రీస్తు ఆ గొప్ప నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఈరోజు జనవరి 6వ తారీఖు దేవుడు మనందరినీ ప్రేమించి ఇచ్చిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాట. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 5వ వచనం, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. అంటే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఇచ్చిన ఈ అమూల్యమైన వాగ్దానము మనం ఇది స్వతంత్రించుకోవాలి అంటే మనం చేయవలసింది ఏమిటి? దేవుని కొరకు నీవు నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా బతకాలి. ఎలా బతకాలి? నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, దేవుని కొరకు ఆశ కలిగి నేను నా కుటుంబాన్ని యెహోవాను ఆరాధించడము అంటూ నీవు నీ కుటుంబం అంతా దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఈ ఐశ్వర్యం అనేది 2 రకాలుంది. భౌతికమైన ఐశ్వర్యం, ఆత్మీయమైన ఐశ్వర్యం. జనముల ఐశ్వర్యం అనగానే డబ్బు ఒక్కటే కాదండి. జనముల ఐశ్వర్యం అనగా ఆత్మీయంగా, భౌతికంగా నువ్వు ఏ విషయాల్లో కొదువు కలిగి ఉన్నావో దేవుణ్ణి ప్రార్థన పూర్వకంగా అడుగు, దేవుణ్ణి విజ్ఞాపనపూర్వకంగా అడుగు, దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతుల పూర్వకంగా అడుగు. కావలసిన ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో నుంచి జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చులాగున నా దేవుడు చేయడానికి సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు అయ్యా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనంలో ఇచ్చిన ఈ వాగ్దానం నాయన బిడ్డలందరూ పొందుకునేలాగున సహాయం దయచేయమని యేసు నామం పేరిట అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.